నువ్వు అజయనే ఓడిని వాడుకొని అక్కడ నుంచి చలో కాకా 90 days ఉన్నాడు. గ్రామ సింహాలు. పిన్ నెంబర్ 55. ఊబర్ అయితే ఆన్ చేసుకున్నా. ఊబర్ ఆన్ చేసేసుకొని 2 minutesలో వితిన్ 2 minutesలో నాకు రైడ్ అయితే వచ్చేసింది. ఇక్కడనే 7 Hills దగ్గర, ఇక్కడనే పక్కనే ఒక 20 meters పడ్డది రైడ్. చలో పికప్ అయితే చేసేసుకుందాం. డే 27లో ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. పికప్ అయితే చేసేసుకొని వెళ్ళిపోదాం. గచ్చిపోలి డ్రాప్ లొకేషన్ 6858. డే 27లో ఫస్ట్ రైడ్ అయితే పికప్ అయితే చేసేసుకున్నా. అండ్ ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ 6.8 kilometers ఏమో చూపిస్తుంది. ఇంట్రో నేను రోజు ప్రతి వీడియోలో ఇంట్రో ఇస్తా. ఈ వీడియోలో ఎందుకు ఇంట్రో ఇవ్వలేదంటే నేను ఆల్రెడీ ఇంట్రో పెడుతున్నా కదా, సో ఆ రీజన్ వల్ల నేను ఈ రోజు నుంచి ఇంట్రో కూడా ఇవ్వదలుచుకోలేదు. అండ్ ఏమనుకోకండి, ఎందుకంటే డబుల్ ఇంట్రోలు అయిపోతుంది. చూడ్డానికి కూడా గలీజ్గా ఉంది, అందుకని నేను ఇంట్రో చెప్పుకుంటలేను. సో చలో డ్రాప్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనకు ఎంతసేపు అంటే 15 minutes పడుతుంది ఇక్కడ నుంచి యాక్చువల్లీ. సో 13 minutes చూపిస్తుండు. అండ్ ముందుకు వెళ్ళాక ఇక ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ పడుతుంది, ట్రాఫిక్ లేకపోతే తక్కువ పడుతుంది. ప్రజెంట్ కోకాపేట్ ఏరియా వెళ్ళిపోదాం. 7 kilometers కాస్త ఇప్పుడు 12 kilometers అయింది. బ్రదర్ వచ్చేసి యాక్చువల్లీ ఒక లొకేషన్ పెట్టారు ఫస్ట్, దారిలో ఏమో వాళ్ళకి కాల్ వచ్చిందంట, లొకేషన్ చేంజ్ చేశారు 12 kilometersకి మాదాపూర్లోకి. మాదాపూర్ లొకేషన్కి చేంజ్ చేశారు. సో చేంజ్ చేస్తే మనకే బెనిఫిట్. అండ్ ఆయనకు 122 rupees ఎంతో చూపించింది మాదాపూర్కి. సో మనకే బెనిఫిట్ కదా. చలో డ్రాప్ చేసేద్దాం. అండ్ డ్యూటీ కూడా అయిపోయింది. 10 minutes అయింది. 450కి ఆన్ చేశాను ఊబరు. ఫస్ట్ ఒక రైడ్ వచ్చింది. రైడ్ రాగానే నేను వెళ్ళమని అన్నీ సెట్ చేసుకున్నా, వెళ్తుండే దారిలోనే క్యాన్సిల్ అయింది అది. సో దాని తర్వాత పక్కనే వచ్చింది 10-20 meters డిస్టెన్స్లోనే నాకు వేరే రైడ్. చలో డ్రాప్ అయితే వెళ్ళిపోదాం. ఇక 123 సేమ్ అమౌంట్ సేమ్. ఓకే డన్. వెల్కమ్. సో ఫస్ట్ రైడే 123 rupees. అండ్ రైడ్లోనే ఇంకో రైడ్ వచ్చేసింది మనకి. ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడనే 600 meter డిస్టెన్స్లో ఉంది పికప్. ఇది వచ్చేసి సెకండ్ రైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి గచ్చిబౌలికి 78 rupees ఎంతో చూపించింది, 68 ఎంతో చూపించింది, తెలియదు ఎగ్జాక్ట్లీ. అంటే ఐడియా ఉండలేదు అమౌంట్స్, ఎందుకంటే మాట్లాడినప్పుడు మైండ్లో నుంచి దొబ్బుతుంది. సో చలో మనం అయితే పికప్కి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ట్రాఫిక్ కూడా గట్టిగానే ఉంది అటు సైడ్. ఈ నేను ఐకేకి వెళ్ళే రోడ్ ఇది. ఈ రోడ్లో అయితే అంత లేదు, కానీ అవతల సైడ్ ఉంది, హైటెక్ సిటీకి వెళ్ళే సైడ్. తావేలు ఎట్టబోతే చిన్నగా అలా తిరిగి వచ్చాను ఇప్పుడు అయితే. సో చలో పికప్ ఈయననే, అండ్ పికప్ చేసేసుకుని వెళ్దాం. చలో సెకండ్ పికప్ కూడా పికప్ చేసుకున్నా. డే 27లో సెకండ్ రైడ్ ఇది. ఇక్కడ నుంచి మనకు 8.3 kilometers చూపిస్తుంది. అండ్ 78 rupees ఏమో చూపించింది నాకు. సో చలో డ్రాప్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ప్రతి రైడ్లో మాత్రం ఊబర్లో కూడా అమౌంట్ అయితే కట్ అవుతుంది, ప్రీమియం అని. సో నాకు సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అయితే కనిపించట్లేదు. సో ఇది ఒక చిన్న డౌట్ ఉంది నాకు. మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. సో తెలుసుకుందాం, ఎందుకంటే దీంట్లో ప్రీమియం ఉంటే తీసుకుందామని. ఎందుకంటే దీంట్లో రైడింగ్కి అంత ఎక్కువ అమౌంట్ ఏం కట్ చేస్తలేడు. 3 rupees, 5 rupees, 6 rupees అంతే. అండ్ థర్డ్ రైడ్ కూడా మనకు బ్యాక్ అంటే రైడ్లోనే ఇంకో రైడ్ వచ్చేస్తుంది. సో గ్యాప్ ఇవ్వకుండా చలో థర్డ్ రైడ్ కూడా ఈ రైడ్ డ్రాప్ చేసేసి వెళ్ళిపోదాం. అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం ఫస్ట్. అంత ఐడియా రావట్లేదు. 79 rupees. ఓకే డన్. చలో అండ్ క్యాష్ కలెక్టెడ్. చలో నెక్స్ట్ రైడ్ ఎక్కడ పికప్. నెట్ స్లో అయింది. నెట్ స్లో అయితే పెద్ద తలకాయ నొప్పి. మ్యాప్ ఎక్కడి నుంచి ఓకే ఇక్కడ నుంచి ఒక 1 kilometer. థర్డ్ రైడ్ వచ్చేసి డే 27లో థర్డ్ రైడ్. చలో పికప్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనం ఇక ఎంతసేపు అంటే 5 minutes, 1 kilometer కదా. చలో పికప్కి అయితే వెళ్ళిపోదాం. కానీ ఈ ఏరియాకి రావడం ఫస్ట్ టైం నేను. ఇది ఏరియా వచ్చేసి బిజినెస్ స్కూల్ ఉంది కదా, బిజినెస్ స్కూల్ దాటాకే లెఫ్ట్ సైడ్ గల్లీ వస్తుంది. సో అక్కడైతే ఈ ఏరియా. సో ఈ ఏరియాకి నేను ఎప్పుడు రాలేదు ఇంతకుముందు, ఫస్ట్ టైం వచ్చాను. చలో పికప్కి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. 3185. ఏం కాక రోడ్ ఏంది కాక ఇలా ఉన్నది. రోడ్స్ చూడండి ఎలా ఉందో. గ్రామ సింహాలు ఎన్ని ఉన్నాయిరా.
దిస్ ఈస్ ద జంగల్. ఇప్పుడు చెప్పండి, మీరు రోజు రైడ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటిదంటే రోడ్స్ బాగోలేకపోతే ఎంత చికాకు ఎంత కోపం వస్తుందో అప్పుడు అర్థమైపోతుంది. ఎందుకంటే పిచ్చ కోపం వచ్చేస్తుంది రోడ్స్ బాగాలేకపోతే. మెయిన్ ఫస్ట్ థింగ్ ఇదే, రోడ్డు బాగుండాలి. ఎంతన్నా చేస్తారు ఎవరన్నా, ఎంతసేపైనా చేయగలుగుతారు. రోడ్స్ బాగుండాలి. నాన్ స్టాప్ రైడ్స్ ఎక్కువసేపు చేయమన్నా చేసుకోగలుగుతారు. ఎందుకంటే మొత్తం ఇలా పాడైపోయి ఉంటే హ్యాండ్స్ బాగా గట్టిగా పెయిన్ వచ్చేస్తుంది. ఇక చేయాలన్న విసుకొచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనకి థర్డ్ రైడ్ అయితే పికప్, అండ్ ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ 12.5 మీటర్ డిస్టెన్స్ అయితే పికప్ చేసుకున్నా. కానీ ఎప్పుడైతే ప్రజెంట్ 12 ఉంది, హాఫ్ అన్ అవర్ అయితే టైం చూపిస్తుంది. చలో డ్రాప్కి వెళ్ళిపోదాం. 103 వెల్కమ్. సో చలో నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మనం ప్రజెంట్ వచ్చేసి బోరబండ. సో ఏరియా వచ్చేసి బోరబండ ఏరియా. ఇది మొత్తం మనం ఇక ఇక్కడ నుంచి బయటికి పడాలి. 100 ఫీట్ రోడ్ కనెక్ట్ అవ్వాలి. ముందటి నుంచి లెఫ్ట్ రైట్ తీసుకొని డ్రాప్ అయితే చేసేసాం. ఇప్పుడు మనకు రైడ్స్ ఇంకా రాలేదు, ఎందుకు ఈ సైడ్ ఏం రైడ్ అంతా రాలేదు. వెళ్ళిపోదాం 100 ఫీట్ రోడ్కి. అండ్ ఇక్కడ అయితే నేను వెయిట్ చేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేసా కాబట్టి ఇక్కడ సిగ్నల్ దగ్గర 100 ఫీట్ సిగ్నల్ ఉంది కదా, ఈ సిగ్నల్ దగ్గర నాకైతే ఇంకో బుకింగ్ వచ్చేసింది, 4th బుకింగ్. అది కూడా ఇక్కడనే నార్మల్గా దగ్గర షార్ట్ రైడ్ 40 రూపీస్ ఏమో. సో వెళ్ళిపోదాం అదండి, పికప్ చేసేసుకుని డ్రాప్ కూడా చేసేద్దాం. नहीं चौरसा पे इस तरफ आप लोकेशन इस तरफ है, नहीं वहाँ पे लोकेशन उस अभी 0107 అన్న వచ్చేసి కాసేపు బుర్ర పాడైపోయింది అన్నతో మాట్లాడి. అరే అన్న ఆపోజిట్లో చూడు, నేను నీ ఆపోజిట్లో ఉన్నా అంటే ఎటు ఇటా చౌరస్తా కదా. సో కన్ఫ్యూజ్ అయిపోయారు ఆయన కూడా. సో చలో ఇక పికప్ అయితే చేసుకున్నా. డ్రాప్ వచ్చేసి ఇక్కడ నుంచి 3.7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. 15 మినిట్స్. కానీ ముందు హ్యూజ్గా ట్రాఫిక్ ఉంది, చాలా ట్రాఫిక్ ఉంది ముందు వచ్చేసి. చలో ఇక ఏం చేయలేం మనం. 47 రూపీస్ వెల్కమ్. చలో 47 రూపీస్ అయితే వచ్చేసింది. అండ్ 47 రూపీస్ కాబట్టి ఇక నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్ళిపోదాం. పికప్కి అయితే వచ్చేసాను. అండ్ కాల్ చేసేద్దాం ఎక్కడ ఉన్నారు. ఎక్కడైతే లేరు. అవును ఇదే కదా విఠలరావు నగర్ మాదాపూర్. పికప్ ఇది 7716. సో యాక్చువల్లీ నేను సికింద్రాబాద్ వెళ్ళే రైడ్స్ ఏమైనా వస్తాయి పికప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా. ఎందుకంటే ఊరు నుంచి మా బావగాడు వచ్చాడు, మనం పికప్ చేసుకోవాలి, సికింద్రాబాద్ సైడ్ వెళ్ళాలి. అటు రైడ్స్ రావట్లేదు, ఓన్లీ మాదాపూర్ చుట్టూ తిప్పుతూనే ఉంది. మాదాపూర్, హైటెక్ సిటీ, ఇప్పుడే కొండాపూర్ వచ్చింది. కొండాపూర్ నుంచి నాకు సికింద్రాబాద్కి రైడ్స్ వస్తాయో రాబో తెలియట్లేదే. చలో ఫస్ట్ అయితే బ్రదర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. 6.1 కిలోమీటర్ హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. దారుణం సార్ ఇది, దారుణం సార్ ఇది. ఇంత దారుణం 6 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ ఇంద్రా. చలో ఫస్ట్ అయితే డ్రాప్ చేసేద్దాం తొందరగా. మనకు డ్రాప్ అయితే అయిపోయి ఎన్నో ఆర్డర్ అంటే 5th రైడ్. సో ఇప్పుడు 6th రైడ్ కూడా వచ్చేసింది మనకి. 6th రైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎంత కిలోమీటర్లు అంటే పికప్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 700 మీటర్స్. సో పికప్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి రైట్ మొత్తం క్లోజ్, మొత్తం వినాయకుని పెట్టేశారు కదా. సో మరీ చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్స్ గల్లీలో. ఎందుకంటే మొత్తం ఇక ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు అన్నదానాలు కూడా ఎక్కువ జరుగుతాయి కదా. సో వాటి త్రూ కూడా మనకు చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది డ్రాపింగ్కి అయినా పికప్కి అయినా. నాకు ఇప్పుడు 6th ఆర్డర్ వచ్చేసింది. 6th ఆర్డర్ ఇక్కడ నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చలో పికప్కి అయితే వెళ్ళిపోదాం. గోప్రో ఈరోజు కూడా హ్యాండ్ ఇచ్చేస్తుంది, ఎందుకో తెలియదు. ఇంటికి వెళ్ళి ప్రాపర్గా మొత్తం అన్ని పీకేసి ఇక సెట్ చేసుకోవాలి మళ్ళీ. అవును అట్లే మధ్యలో ఎందుకో తెలియదు. కానీ పిన్ నెంబర్ 55. 6th ఆర్డర్ అయితే పికప్ అయితే చేసేసుకున్నా. ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ వచ్చేసి 3.9 కిలోమీటర్స్. సో 3.9 కిలోమీటర్స్ కాబట్టి 20 మినిట్స్ చూపిస్తుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఉంది. 40 రూపీస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రైడ్ వచ్చేసి డ్రాప్ అయితే అయిపోయింది. 6th రైడ్ వచ్చేసి. అండ్ 7th రైడ్ కోసం అయితే వెళ్దాం. 7th రైడ్ ఇది ఎక్కడికి మాదాపూర్కి 1.8 కిలోమీటర్ పికప్ ఉంది. సో 7th రైడ్ కూడా వచ్చేసింది మనకి ప్రజెంట్. సో చలో పికప్కి అయితే వెళ్ళిపోదాం ఇక 7th రైడ్కి. మొత్తం చుట్టూ తిప్పుకుంది, వెనకాలే ఉంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే దగ్గరే కానీ మొత్తం చుట్టూ తిప్పుకొని పోతుంది. ఇక్కడ నుంచి మనకు 6.5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మాదాపూర్ విస్తారా ఏదో కనిపించింది అపార్ట్మెంట్ పేరు, నాకు అంత ఐడియా లేదు. కానీ 6.5 కిలోమీటర్స్ 16 మినిట్స్ చూపిస్తుంది. కానీ ముందు హైటెక్ సిటీ దగ్గర అయితే మామూలుగా ట్రాఫిక్ లేదు ఈరోజు. హైటెక్ సిటీ అండ్ ఇంకొకటి మన మైండ్ స్పేస్కి వెళ్ళే రోడ్డు, ఆ రెండు అయితే మొత్తం జామ్ అయి ఉంది. అందాకటి నుంచి అట్టే తిరుగుతున్నాను నేను.
సో ఇప్పుడు ఎంతసేపు అవుతుందో తెలియదు, ట్రాఫిక్లోనే టైం ఎక్కువ తీసుకుంటుంది, జర్నీలో టైం అంతా తీసుకోదు. కానీ చలో ఇక మనం అయితే డ్రాప్ చేసేద్దాం. ఇది వచ్చేసి మనకు ఈరోజు డే 27లో 7th ఆర్డర్. ఈరోజు కూడా ఓవర్లోనే బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తుంది, కానీ మోస్ట్లీ అంత గ్యాప్ ఏం తీసుకుంటలేదు బుకింగ్స్, కానీ తక్కువ వస్తుంది. అంటే 2 minutesలోనే 1-2 minutesలోనే బుకింగ్స్ వచ్చేస్తున్నాయి. 73 వెల్కమ్. సో చలో 73 రూపీస్ అయితే వచ్చేసింది. అండ్ అప్డేట్ అవే 7 రైడ్స్ కంప్లీటెడ్. నిన్న 7 రైడ్స్కి కనీసానికి 600-700 ఎర్న్ చేసాము. అండ్ ఇప్పుడు 7 రైడ్స్కి ఇప్పుడు వచ్చేసింది ఇక్కడనే 100 feet రోడ్కి. పికప్కి అయితే వచ్చేసాను. పికప్ చేసేసుకొని మళ్ళీ కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా, అక్కడికి డ్రాప్ చేయడానికి వెళ్ళాలి. సో వెయిటింగ్ ఫర్ పికప్. వస్తున్నారంట, సో వెయిట్ చేద్దాం. 6134 చలో కాక 90 వేస్తున్నాడు, కానీ అంత లిమిట్ మీద ఉన్నట్టున్నాడు. మాటలు ఓకే పర్ఫెక్ట్, కొంచెం ఓవర్ అయినా కూడా రైడ్ ఆలోచించా యాక్సెప్ట్ చేయాలా వద్దా. ఓ చలో మాట్లాడుతుండో వెయిట్ చేద్దాం. సో చలో మనం అయితే ఇప్పుడు 100 feetలో అయితే ఉన్నా. 100 feet నుంచి ఇక్కడ నుంచి క్యాష్ వచ్చింది. ఇప్పుడైతే స్టార్ట్ అయింది సతాయించడం. అక్కడ వెళ్ళేదాకా ఎంత టార్చర్ చేస్తారో తెలియదు, ఎందుకంటే చెప్పలేము, అది చేస్తే చెయ్యొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకు 20 minutes చూపిస్తుంది ఆర్టీఓ ఆఫీస్ దాకా. చలో స్టార్ట్ అయింది 20 minutes. చలో వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసిండే, నేనైతే ఇప్పుడు ఆఫ్ చేసుకుంటా, ఎందుకంటే 69 ఏం లేదు ఇది కెమెరా. సో చలో సైకో కాకనైతే డ్రాప్ చేసేసా. 70 రూపీస్ అయింది. తాగేసి మామూలుగా ఎవరు ఇస్తలేడు వెనకాల అయితే. డ్రాప్ చేసేసి ఇక వేరే రైడ్కి అయితే ట్రై చేద్దాం. ఇక 81. సో మనకి ఇది 7 కాదు 8th ఆర్డర్ వచ్చేసి పికప్ అయితే చేసేసుకున్నా. అండ్ ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ 8.1 kilometers 8.1 kilometers చూపిస్తుంది. అండ్ టైం వచ్చేసి 20 minutes. చలో డ్రాప్కి అయితే వెళ్ళిపోదాం. 20 minutes అంటే ఈరోజు మొత్తం నిమజ్జనాలు ఈరోజు కూడా అంతే హడావిడి ఉంది రోడ్డు పైన. మొత్తం మామూలుగా క్రౌడ్ లేదు. ఎంత క్రౌడ్ అంటే బాంబులు పెడుతున్నారు, డీజేలు పెడుతున్నారు, రోడ్లో ట్రాఫిక్ జామ్ చేసేస్తున్నారు మన వాళ్ళు అయితే. ఇక వాళ్ళ ఎంజాయ్ మూమెంట్ కానీ వదిలేద్దాం. చలో డ్రాప్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 20 minutes కంటే ఎక్కువనే పడుతుంది. 76 రూపీస్. మనకైతే ప్రజెంట్ బుకింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి ఒక 1.3 kilometers పికప్. సో ఖైరతాబాద్ సైడ్ ఏమో డ్రాప్ లొకేషన్ ఉంది, కానీ అంత దూరం కాదనుకుంటా. సైఫాబాద్ అని చూపించింది. సైఫాబాద్ అంటే ఇక్కడ నుంచి నాకు అంత ఐడియా లేదు సైఫాబాద్ అని. చలో ఫస్ట్ అయితే పికప్ చేసేసుకుందాం. ప్రజెంట్ మాదాపూర్ ఎగ్జాక్ట్లీ మెట్రో స్టేషన్ దగ్గర. సో చలో పికప్కి అయితే వెళ్ళిపోదాం. ముందు వినాయకుని ఫెస్టివల్ జరుగుతూనే ఉంది చూడండి. డాన్సింగ్ ప్రోగ్రామ్ వినాయకుని బంధం చూస్తూనే అనుకుంటా వస్తున్నారు. ఇక్కడ నుంచి ఎక్కడికి డ్రాప్ చేయాలో తెలియదు. చలో పికప్ అయితే చేసుకుందాం. 0283 కూర్చున్నారా? పికప్ అయితే చేసేసుకున్నా. ఇక్కడ నుంచి ముందటి నుంచి లెఫ్ట్ ఉందా? సో చలో పికప్ అయితే చేసేసుకున్నా. ఇది వచ్చేసి 9th ఆర్డర్ అనుకుంటా. 9th ఆర్డర్ వచ్చేసి జస్ట్ మిస్ యాక్సిడెంట్ అయ్యేది. ఇక్కడ నుంచి 9 kilometers 8.7 kilometers డిస్టెన్స్ డ్రాప్ లొకేషన్. అండ్ 1/2 hour 23 minutes చూపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. అంటే మోస్ట్లీ ఇంకెక్కువ కొట్టవచ్చు, ఎందుకంటే 23 minutes కదా. సో ఇది డ్రాప్ వచ్చేసి లక్కడి కపుల్ దగ్గరలో ఉంది, కానీ మనకు అంత టచ్ లేదు ఆ ఏరియా సైడ్, ఎగ్జాక్ట్లీ చెప్పలేను. సో వెళ్ళిపోదాం, పికప్ డ్రాప్కి అయితే వెళ్ళిపోదాం. నేను వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఉంది ఈరోజు మాట్లాడేది. 84 ఏం ట్రాఫిక్ రా నాయనా. డన్. సో చలో ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ఇదే లాస్ట్ ట్రిప్ మంది. ముందు గొడవ గల్లీలో గొడవ. చలో ఈ ట్రిప్ అయితే ఎండ్. క్యాష్ కలెక్టెడ్ కొట్టేద్దాం. అయిపోయింది ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ఈరోజు 31 trips అప్డేట్ అవుతుంది. సో 10 rides కంప్లీటెడ్. అండ్ 716 రూపీస్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఇక మనం 10th ఆర్డర్, అదే లాస్ట్ అమ్మాయి కేర్ కదా. సో అది వచ్చేసి 10th ఆర్డరు.
డ్రాప్ అయితే చేసేసాను. అది వచ్చేసి ఎగ్జాక్ట్లీ విరించి హాస్పిటల్ బ్యాక్ సైడ్ గల్లీలో. సో డ్రాప్ చేసేసి నేనైతే మా బావగాడు వచ్చాడు, వాడిని ఎక్కించుకోవడానికి వెళ్తున్నా. ఎక్కించేసుకొని ఇక ఇంటికైతే వెళ్ళాలి. అండ్ మొత్తం టోటల్ ఈరోజు ఎంత వచ్చింది, ఎన్ని రైడ్స్ చేసా, 10 రైడ్స్ అయితే చేశాను. అండ్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగా, ఎంత పెట్రోల్ కాలింది అయితే మీకు చెప్తాను నేను ఎక్కించుకున్న తర్వాత. అండ్ ప్రజెంట్ ఈరోజు మాత్రం సేమ్ ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు కొన్ని ఏరియాస్లో. అటు హైటెక్ సిటీ, మాదాపూర్ అటైతే అంత లేదు, కానీ 100 ఫీట్ రోడ్ తప్ప వేరే ఏ చోట లేదు అటు సైడ్. అండ్ ఇంకొకటి కుకట్పల్లి వెళ్ళే రోడ్డు, 100 ఫీట్ రోడ్, ఈ రెండే ఉన్నాయి ట్రాఫిక్ అటు సైడ్ అయితే. అటు నుంచి ఇటైతే నాకు లాస్ట్ రైడ్ ఇది ఇటు రావడం. అండ్ ఎలాగో నేను మెహదీపట్నమే రావాలి కాబట్టి ఇక పికప్ అయితే చేసేసుకున్నా ఆ రైడ్. సో డ్రాప్ కూడా చేసేసాను, 82 రూపీస్ ఏమో వచ్చింది నాకు. సో చలో వెళ్ళిపోతాం పికప్ కోసం. కాల్ చేసా, ఇక్కడనే ఉన్నాను చెప్పాడు మా వాడు. వీడి షెక్కులు వీడిని చూడండి, వీడిని ఎక్కించుకోవడానికి నేను ఇప్పుడు ఇక్కడ మాదాపూర్ నుంచి వచ్చా. నువ్వు అజయ్ని ఓడిని వాడుకొని అక్కడ నుంచి వాడు అక్కడ నుంచి రాకుండా మొత్తం చుట్టూ తిరిగి వస్తుండే వాడు. అండ్ ఇప్పుడు మా బుడ్డోడి కోసం, పెద్దోడి కోసం వాడు ఫ్రూట్స్ తీసుకుంటాడు అంట. యాక్చువల్గా ఏం తీసుకుంటాడో చూద్దాం. ఆర్ఎస్ బ్రదర్స్ మొత్తం వినాయక చవితి నిమజ్జనాల హడావిడ చూడండి. డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. పాప బాగా చేస్తుంది డ్యాన్స్ వచ్చేసి. అండ్ ప్రజెంట్ నేను మార్నింగ్ అంతా నాది 505 కిలోమీటర్స్ ఏమో ఉండే రీడింగ్. ఇప్పుడు వచ్చేసి 599. సో మొత్తం 84 కిలోమీటర్స్ తిరిగా. 84 కిలోమీటర్స్కి నేను ఈరోజు ఎర్నింగ్ చేసింది ఎంత అంటే 716 రూపీస్. 10 రైడ్స్ కంప్లీట్ చేశాను ఈరోజు డే 27లో. అండ్ మొత్తం ఎంత అంటే ఇక మనం దీంట్లో 84 కిలోమీటర్స్ అంటే ఇక 2 లీటర్స్ అనుకోండి. 2 లీటర్స్ 200 పెట్రోల్ పోయినా కూడా 500 మిగిలినట్టు. 500 రూపీస్ ఈరోజు ఎర్నింగ్. నిన్న అయితే 700, ఈరోజు 500. సో ఇది మన ఎర్నింగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కాస్త. అండ్ మనం ఇంకా మంచి కంటెంట్స్ ఇస్తాను మీకు. అండ్ ఈరోజు మాత్రం మెహదీపట్నంలో దద్దరిల్లిపోతుంది ట్రాఫిక్. చలో.